హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను. రెసిపీ మీతో కూడా షేర్ చేసేస్తాను, వచ్చేసేయండి. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వెండి కొబ్బరి, ఒక 5 కాజు, కొద్దిగా గసగసాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసేసేయాలి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేదా గీ అయినా వేసుకోవచ్చు. మొత్తం గీ వేసుకోకుండా 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేది దోరగా వేయించుకున్నాక పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి అదే ఆయిల్లోకి చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ అనేది మెత్తగా ఫ్రై అయిపోవాలండి, ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు గుప్పెడు కాజు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, మీ స్పైసీకి తగ్గట్టు కారం, 1 స్పూన్ దాకా ధనియా పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఈ పొడులన్నీ మసాలాలోకి మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసేసి ఈ మసాలా అనేది క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. మసాలా కర్రీలోకి వాటర్ తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ యాడ్ చేసుకొని పల్చగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదనమాట. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కసూరి మేతిని రబ్ చేసుకొని వేసుకుందాం. కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూసారా, బటర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి మంచి అరోమా ఇస్తుంది. సూపర్గా ఉందండి, స్మెల్ అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ అనేది చపాతీలో కానీ, పూరీలో కానీ, బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. అలానే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.